యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆదియందు ఉన్నటువంటి వాక్యము ఏమైందంట? దేవుని యందు ఉండి దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము 14వ వచనం, కృపా సత్య సంపూర్ణునిగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించుచున్నది. ఎలా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అది శరీరధారి అయి అంటే. శరీరధారి అంటే మనందరం వచ్చినది కూడా శరీరధారులతోనే. ఆ శరీరధారి గురించి మాట్లాడలేదు. ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే, వాక్యము దేవుని వద్ద దేవుడై ఆది. ఏ ఆది? 48వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ సమయం అన్నది పుట్టక ముందు నుండి నేను అక్కడ ఉన్నాను అని చెప్తున్నాడే, ఆ ఆది గురించి. సృష్టి అన్నది లేక ముందు నుంచి నేను ఉన్నాను అంటున్నాడే, ఆ ఆది గురించి. ఆ ఆదిలో ఈ దేవుడు మహాదేవుడుగాను నిరంతరము స్తోత్రార్హుడుగాను ఉన్నటువంటి ఈ దేవుడు నీకోసం నా కోసం శరీరధారి అయి వచ్చాడు. అది అక్కడ మతలబు.